హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా విశాలాంధ్ర ఉద్యమం కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన వరకు, అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యే వరకు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో చూద్దామండి. ఇది మేము అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా ఇది 3వ వీడియో అండి. ఆల్రెడీ 2 వీడియోస్, ఒకటి ఆంధ్రప్రదేశ్లో జాతీయోద్యమం మీద, అలాగే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వరకు 2 వీడియోలు చేసామండి. ఇది విశాలాంధ్ర కాడి నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయేంత వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇక్కడ మేము ఎంసీక్యూ రూపంలో అందిస్తున్నాం. మొదటి బిట్ చూద్దాం. మొదటిసారిగా ఆంధ్ర మరియు తెలంగాణ కలిసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని కోరిన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర విభాగాధిపతి ఎవరు? హూ వాజ్ ద హెడ్ ఆఫ్ ది హిస్టరీ డిపార్ట్మెంట్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం? Who first proposed the formation of a separate state combining Andhra and Telangana? సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా ఏర్పడాలని కోరిన మొదటి వ్యక్తిగా మామిడిపూడి వెంకటరంగయ్య గారిని పేర్కొంటామండి. కాబట్టి దీని ఆన్సర్ మామిడిపూడి వెంకటరంగయ్య గారు. నెక్స్ట్, విశాలాంధ్ర అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? విశాలాంధ్ర అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య గారండి. సో ఆన్సర్ వచ్చేసరికి వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఈ పుస్తకాన్ని రచించారు. ఇంకొక విషయం ఏంటంటే 1974లో స్థాపించబడిన అధికార భాషా సంఘానికి ప్రథమ అధ్యక్షుడిగా కూడా వావిలాల గోపాలకృష్ణయ్య గారు పనిచేశారు. అండ్ ఈ పుస్తకం ఆంధ్ర తెలంగాణలో విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ఆయన కోరుకున్నారు. ఈ పుస్తకంలో ఆయన రాశారంటండి, విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్న వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య గారు. నెక్స్ట్, నిజాం పాలన అంతం కాకముందే విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేసిన పార్టీ ఏది? సో నిజాం పాలన అంతం కాకముందే అంటే మనకి స్వాతంత్రం రాకముందు నుంచే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కలిసి ఒకే రాష్ట్రంగా ఉండాలని విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేసిన పార్టీ ఏది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీని ఆన్సర్ వచ్చేసరికి కమ్యూనిస్ట్ పార్టీ. సో ఆన్సర్ బి అండి, కమ్యూనిస్ట్ పార్టీ ఈ విశాలాంధ్ర ఉద్యమాన్ని ఎప్పటి నుంచో ప్రచారం చేసింది. నిజాం పాలనా కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ప్రజలపై అన్యాయాలు, రజాకార్ల అణిచివేత ఎక్కువగా ఉండేది. ఈ సమయంలో తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ రైతాంగం కోసం ఆయుధ పోరాటాన్ని నిర్వహించింది. ఇదే సమయంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఒకే భాషాపరమైన రాష్ట్రంగా విశాలాంధ్ర ఏర్పడాలని మొదటగా ప్రచారం చేసిన పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీనే. ఇవి భాషాపరమైన ఐక్యత, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా విశాలాంధ్రను ఈ పార్టీ సమర్థించింది. 1951 బెంగళూరులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో విశాలాంధ్ర అంశాన్ని ప్రస్తావించిన నాయకుడు ఎవరు? సో బెంగళూరులో జరిగిన 1951 జాతీయ కాంగ్రెస్ సమావేశంలో విశాలాంధ్ర అంశాన్ని ప్రస్తావించిన నాయకుడు ఎవరు అంటే దీని ఆన్సర్ వచ్చేసరికి అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఈ విశాలాంధ్ర గురించి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రస్తావించిన మొదటి వ్యక్తి అండి, అయ్యదేవర కాళేశ్వరరావు. సో 1951 మార్చిలో బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆయన రాష్ట్రాల భాషాత్మక విభజనపై మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే విశాలాంధ్ర ఏర్పాటుకై భాషాపరమైన ఏకీకరణకు సమర్థించడం అక్కడ ఆయన జరిగింది. 1949లో విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేయాలని కోరిన నాయకుడు కూడా ఈయనేనండి, అయ్యదేవర కాళేశ్వరరావు గారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. 1949లో విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేసిన నాయకుడు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. నెక్స్ట్ క్వశ్చన్. సో అయ్యదేవర కాళేశ్వరరావు గారు 1949లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడుతున్న సమయంలోనే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలను కలిపి ఒకే భాషాపరమైన రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆయనే విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు. సో ఇదండి, విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారు. విశాలాంధ్రలో ప్రజాస్వామ్యం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? విశాలాంధ్రలో ప్రజాస్వామ్యం, హూ ఆథర్డ్ ద బుక్ విశాలాంధ్రలో ప్రజాస్వామ్యం అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ పుస్తకాన్ని రచించారండి. కమ్యూనిస్ట్ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజాస్వామ్యం అనే గ్రంథాన్ని రచించారు. చాలా ఇంపార్టెంట్ బుక్ అండి ఇది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథం 1946లో సుందరయ్య గారు
రచించారు. ఈ పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరియు సామాజిక న్యాయం కోసం ఏ రకమైన ప్రణాళికలు అవసరమో ఈయన వివరించారు. ఈ పుస్తకం విశాలాంధ్ర ఉద్యమానికి ఒక సిద్ధాంతపరమైన పునాదిని అందించింది. సో పుస్తకం పేరు విశాలాంధ్రలో ప్రజారాజ్యం. విశాలాంధ్ర మహాసభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ ఆఫ్ ది విశాలాంధ్ర మహాసభ హెల్డ్? సో ఎక్కడ జరిగింది అంటే ఇది వరంగల్లో జరిగిందండి. విశాలాంధ్ర మహాసభ మొదటి సమావేశం వరంగల్లో జరిగింది. 1950 ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఇది వరంగల్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వ్యక్తి పేరు కూడా మనకి ఇంపార్టెంట్. హైగ్రీవాచారి గారు అధ్యక్షత దీనికి వహించారు. రెండోది వచ్చేసరికి 1954లో హైదరాబాద్లో జరిగింది. దీనికి శ్రీశ్రీ గారు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. రెండవ విశాలాంధ్ర మహాసభలో విశాలాంధ్ర ఏర్పాటుకు బలంగా మద్దతు ఇచ్చిన నాయకుడు ఎవరు? సో ఎవరు ఇతను అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. హూ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర అండ్ ఇన్ ద సెకండ్ విశాలాంధ్ర మహాసభ అంటే స్వామి రామానంద తీర్థ గారు బలమైన మద్దతుని ఇవ్వడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ వాదం బలహీనపడుతుందని, విశాలాంధ్ర రిపబ్లిక్ సమైక్యానికి దోహదపడుతుందని రెండవ విశాలాంధ్ర సమావేశంలో అభిప్రాయపడిన వ్యక్తిగా స్వామి రామానంద తీర్థ గారు నిలుస్తారు. సో ఈయన చాలా సపోర్ట్ చేశారంటండి విశాలాంధ్ర ఏర్పాటుకు. తెలంగాణతో కూడిన ఆంధ్ర రాష్ట్ర అవతరణి తమ ధ్యేయం అని ప్రకటించిన పార్టీ ఏది? విచ్ పార్టీ డిక్లేర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఇంక్లూడింగ్ తెలంగాణ వాజ్ ఇట్స్ గోల్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్య పార్టీ అండి. ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ ఏమని ప్రకటించిందంటే తెలంగాణతో కూడిన ఆంధ్ర రాష్ట్ర అవతరణే తమ ధ్యేయం అని ప్రకటించడం జరిగింది. విశాలాంధ్ర అనే పత్రికను ప్రారంభించిన రాజకీయ పార్టీ ఏది? విశాలాంధ్ర అనే పత్రికను ప్రారంభించిన రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అండి. ఎప్పటి నుంచో విశాలాంధ్ర అంటేనే ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీ, కాబట్టి దీని ఆన్సర్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ. విశాలాంధ్ర పత్రికను రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించింది. ఈ దినపత్రిక 1952 జూన్ 22న విజయవాడలో ప్రారంభమైంది. దీని మొదటి సంపాదకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు. విశాలాంధ్ర పత్రికను ప్రారంభించడానికంటే ముందే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాశక్తి అనే పత్రికను కూడా నడిపేది. 1945లో ఇది దినపత్రికగా మారింది. అయితే 1948లో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించినప్పుడు ప్రజాశక్తి పత్రిక కూడా నిషేధింపబడింది. ఆ తర్వాత 1952లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదంతో విశాలాంధ్ర దినపత్రికను ప్రారంభించింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదండి, ఆంధ్ర రాష్ట్ర, అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు కాబట్టి విశాలాంధ్ర పత్రికకు ముందు ఉన్న పత్రికగా ప్రజాశక్తిని పిలుస్తారు. ఆ తర్వాత అది విశాలాంధ్రగా మారి మళ్ళీ బయటకు వచ్చిందనమాట అండి. విశాలాంధ్ర నిర్మాణం యువ ఆంధ్రుల జన్మ హక్కు అనే నినాదాన్ని తొలిసారిగా ఇచ్చిన నాయకుడు ఎవరు? విశాలాంధ్ర నిర్మాణం యువ ఆంధ్రుల జన్మ హక్కు అనే నినాదం ఇచ్చింది టంగుటూరి ప్రకాశం పంతులు గారండి. సో దాని ఆన్సర్ బి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇతర రాష్ట్రాల్లో భాషా సంఘాల ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్ చేయడం నేపథ్యంలో నెహ్రూ గారు లోక్సభలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటును ఏ తేదీన ప్రకటించారు? సో ఎప్పుడైతే మన ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందో, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో ఇతర రాష్ట్రాల నుంచి కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో నెహ్రూ గారు లోక్సభలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు ప్రకటించిన తేదీ ఏది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 22, 1953న నెహ్రూ గారు ఈ పునర్వ్యవస్థీకరణ కమిషన్ గురించి లోక్సభలో ప్రకటన చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1953 డిసెంబర్ 29న ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్కు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? సో ఆన్సర్ సయ్యద్ ఫజల్ అలీ గారి కమిషన్ ఏర్పాటైందండి, కాబట్టి ఆన్సర్ సయ్యద్ ఫజల్ అలీ. ఈ కమిటీలో ముఖ్యంగా 3 సభ్యులు ఉన్నారు. సయ్యద్ ఫజల్ అలీ గారు సుప్రీంకోర్టు మాజీ అని పడి అక్కడ ఆగిపోయిందండి, మాజీ న్యాయమూర్తి అనుకుంటున్నాను నేను, ఏదైనా ఉంటే క్లారిటీగా తర్వాత చెప్తానండి. సో ఫజల్ అలీ గారు అధ్యక్షులు. హెచ్ఎన్ కుంజ్రు, ఈయన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు విద్యావేత్త. కేఎం పనిక్కర్, ప్రముఖ చరిత్రకారుడు మరియు దౌత్యవేత్త. ఈ కమిషన్ తన నివేదికను 1955 సెప్టెంబర్ 30న సమర్పించింది.
ఈ నివేదికలో కమిషన్ చేసిన ముఖ్య సిఫార్సులు ఏంటి అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఇది సూత్రప్రాయంగా అంగీకరించింది. ఒకే భాష ఒకే రాష్ట్రం అనే సిద్ధాంతాన్ని మాత్రం తిరస్కరించింది. మొత్తం 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయడానికి ఇది సిఫారసు చేసింది. హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి విశాలాంధ్ర ఏర్పాటుకు సిఫారసు చేసింది. కానీ ఇది కింది విధంగా పేర్కొంది: ఆంధ్రులు రాజకీయంగా తెలివి గలవారని, వారు తెలంగాణ వారిని రాజకీయంగా శాసిస్తారు అని చెప్పి కింద పేర్కోవడం జరిగింది. అది ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో కొంత పార్ట్ అండి. 1953లో విశాలాంధ్ర ఉద్యమాన్ని ఆంధ్రుల సామ్రాజ్యవాద ఉద్యమంగా పేర్కొన్న జాతీయ నాయకుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు తీవ్రమైన విమర్శ చేశారండి. విశాలాంధ్ర ఉద్యమం ఆంధ్రుల సామ్రాజ్యవాద ఉద్యమంగా పేర్కొన్నది జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రకంగా పేర్కోవడం జరిగింది. ఎస్ఆర్సి నివేదికపై వాదనంతా విశాలాంధ్రులకు అనుకూలంగా ఉంది, కానీ తీర్పు మాత్రం తెలంగాణకు అనుకూలంగా వచ్చింది అని వ్యాఖ్యానించిన నాయకులు ఎవరు? సో ఎస్ఆర్సి ఇచ్చిన నివేదిక ఏమో చూడడానికి విశాలాంధ్రకు అనుకూలంగా ఉన్నా అందులో ఉన్నదంతా కూడా మెయిన్ తీర్పు అంతా కూడా తెలంగాణకే అనుకూలంగా ఉంది అని వ్యాఖ్యానించిన నాయకుడు తెన్నేటి విశ్వనాథం గారండి. తెన్నేటి విశ్వనాథం గారికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని అందరూ కలిసి 2 రాష్ట్రాలు కలిసి ప్రత్యేక ఆంధ్రాగా ఏర్పడాలని చాలా బలంగా కోరుకున్న నాయకుడు తెన్నేటి విశ్వనాథం గారండి. ఈ కమిటీ రిపోర్ట్ ఆయనకి నచ్చలేదు, దానివల్ల ఆయన ఇటువంటి విమర్శ చేయడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. కమిషన్ నివేదికలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు మరియు ఆంధ్ర ప్రాంతాల మధ్య ఆర్థిక, సామాజిక మరియు భాషాపరమైన తేడాలు ఉన్నాయని స్పష్టంగా కమిషన్ పేర్కొంది. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నిజాం పాలనలో, ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉండడం వల్ల ఈ 2 ప్రాంతాల ప్రజల జీవనశైలి, విద్యాస్థాయి మరియు ఆర్థిక స్థితిగతులు కూడా వేరుగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చవిచూసింది. ఇక్కడ ఆధునిక విద్యా విధానం, నీటిపారుదల ప్రాజెక్టులు మరియు వాణిజ్య వ్యాపారాలు బాగా వృద్ధి చెందాయి. తెలంగాణ ప్రాంతం మాత్రం ఆ విషయంలో ఇంకా వెనకబడి ఉందని రిపోర్ట్ చెప్పింది. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఆంధ్ర ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. తుంగభద్ర, కృష్ణా డెల్టా ప్రాజెక్టులు బ్రిటిష్ పాలనలో నిర్మించబడ్డాయి. తెలంగాణలో నైజాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఉన్నా ఆంధ్ర ప్రాంతం పోలిస్తే ఇవి చాలా తక్కువ అని, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న విద్యావంతుల సంఖ్య ఎక్కువ, దీంతో కలిపి రాష్ట్రంలో ఉద్యోగాలు మరియు ఇతర ప్రభుత్వ అవకాశాలు ఎక్కువగా వారికే దక్కుతాయనే ఆందోళన కూడా ఈ కమిషన్ వ్యక్తం చేసింది. ఈ వెనకబాటుతనం వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సో ఈ విధంగా అది పైకి విశాలాంధ్రకి సపోర్ట్ చేసిన లోపల ఉన్న మ్యాటర్ అంతా కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వారు నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి ఇవ్వడంతోనే ఈయన అటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. ఇది పైకి విశాలాంధ్రకి సపోర్ట్ చేసిన తీర్పు అంతా కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉందని చెప్పి తెన్నేటి విశ్వనాథం గారు పేర్కోవడం జరిగింది. సో ఫజల్ ఫైనల్గా ఇచ్చిన నివేదికలో తీర్పు ఏంటి అంటే మొదటి తాత్కాలికంగా ఈ ప్రతిపాదన ఏం చేసిందంటే తెలంగాణను 5 సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్రంగా అలాగే కొనసాగించి తర్వాత 2 రాష్ట్రాల ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోండి అని ఒక తీర్పు. రెండవ ప్రతిపాదన ఎక్కువ మంది అంటే ఫజల్ కమిటీలో ఉన్నది ఒక అతనే కాదు కదండి, 4 ఉన్నారు కాబట్టి మెజారిటీ తీర్పు ఏం చెప్పిందంటే ఒకవేళ 2 ప్రాంతాలు కలిసి ఉండాలనుకుంటే కొన్ని రక్షణ చర్యలు తెలంగాణ వారికి ఇస్తూ విశాలాంధ్ర ఏర్పాటు చేయవచ్చు అని చెప్పి రెండో తీర్పుగా అది రెండో ప్రతిపాదన ఇవ్వడం జరిగిందండి. సో ఈ కమిటీ సూచనలు తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. 1955లో హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్రపై జరిగిన చర్చల్లో అనుకూలంగా ఓటు వేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? సో 1955లో హైదరాబాద్ శాసనసభలో చర్చ జరిగిందండి. ఎంతమంది ఎమ్మెల్యేలు రెండు ప్రాంతాలు కలపడానికి అనుకూలంగా ఉన్నారు అంటే 103 మంది అనుకూలంగాను 29 మంది వ్యతిరేకంగాను ఓటు వేయడం జరిగింది. సో ఎమ్మెల్యేలందరికీ ఇది అనుకూలంగా ఉందని తెలిసిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక 2 రాష్ట్రాలని కలిపి 2 ప్రాంతాలని కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసిందండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 103 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. సో హైదరాబాద్ శాసనసభలో ఈ అంశంపై తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. చివరికి జరిగిన ఓటింగ్ ఫలితాలు విశాలాంధ్రకు అనుకూలంగా 103 మంది సభ్యులు ఓటు వేయగా 29 మంది శాసనసభ్యులు అననుకూలంగా ఓటు వేశారు. అప్పటి ముఖ్యమంత్రి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వంటి వారు హైదరాబాద్ రాష్ట్రాన్ని కొనసాగాలని బలంగా వాదించారు. సో ఈ ఓటింగ్ ఫలితం మరియు ఫజల్ కమిషన్ నివేదిక రక్షణ అంశాలు
తర్వాత ఢిల్లీలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందానికి ఇవి దారి తీశాయి. సో అలా 103 మంది అనుకూలంగా ఓటేశారండి, 29 మంది ప్రతికూలంగా ఓటేశారు, కొంతమంది తటస్థంగా ఉన్నారు. అప్పట్లో మొత్తం హైదరాబాద్ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 147 అండి. తెలంగాణ ప్రజల్లో ఆందోళనను తొలగించేందుకు మరియు ఆంధ్ర తెలంగాణ నేతల మధ్య సయోధ్య కోసం పెద్ద మనుషుల ఒప్పందం ఏ తేదీన కుదిరింది. సో ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ఇలా అనుకూలంగా ఓటు వేశారో త్వరలో రెండు రాష్ట్రాలు కలవబోతున్నాయన్న విషయం, రెండు ప్రాంతాలు కలవబోతున్న విషయం తెలిసి కొంత ఆందోళన వ్యక్తం చేశారండి తెలంగాణ ప్రజలు. సో దానివల్ల పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఈ ఆందోళన అణిచివేయడానికి, ఆందోళన తగ్గించడానికి మరియు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది వీళ్ళ మధ్య అంగీకారం కోసం, ఎవరి మధ్య, రాజకీయ నేతల మధ్య అంగీకారం కోసం జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న జరిగిందండి. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలో జరిగింది. దీని మీద సంతకం చేయడం కోసం 4 ఆంధ్రులు మరియు 4 తెలంగాణ వ్యక్తులు వెళ్ళడం జరిగింది. సో ఆంధ్ర ప్రాంతం నుంచి నీలం సంజీవ్ రెడ్డి, అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి, అల్లూరి సత్యనారాయణరాజు ఆంధ్ర మంత్రుల్లో ఒకరు, గౌతు లచ్చన్న ఈయన కూడా ఆంధ్ర మంత్రుల్లో ఒకరు, తెలంగాణ ప్రాంతం నుంచి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ ముఖ్యమంత్రి, కేవీ రంగారెడ్డి హైదరాబాద్ మంత్రుల్లో ఒకరు, మర్రి చెన్నారెడ్డి మరియు జేవీ నరసింహరావులు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళడం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మొదటి 5 ఏళ్ల వరకు తెలంగాణలో ఏ రకమైన ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తారు అంటే నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు కేవలం తెలంగాణ వారికి మాత్రమే ఆ ప్రాంతంలో కేటాయిస్తారని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉందండి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మంత్రిమండలిలో ఆంధ్ర మరియు తెలంగాణ మంత్రుల నిష్పత్తి ఎంతవరకు ఉండాలని పెద్ద మనుషుల ఒప్పందంలో ఉంది అంటే 60-40 అండి. 60 ఏమో ఆంధ్రుల నుంచి, 40 ఏమో తెలంగాణ నుంచి మంత్రిమండలిలో స్థానం కల్పించాలని పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కోవడం జరిగింది. 60-40. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం విశాలాంధ్రలో మొదటి 5 సంవత్సరాల పాటు అధికార భాషగా ఏ భాషను కొనసాగించాలని నిర్ణయించారు. సో ఆన్సర్ వచ్చరికి ఉర్దూ భాష అండి. ఉర్దూ భాషను 5 సంవత్సరాల పాటు అఫీషియల్ లాంగ్వేజ్గా మన ఆంధ్ర ప్రాంతంలో కొనసాగాలని అప్పుడు నిర్ణయించారు. 1966లో తెలుగును ఆంధ్ర రాష్ట్ర అధికార భాషగా ప్రకటిస్తూ చట్టం చేసిన ముఖ్యమంత్రి ఎవరు? సో ఈయన పేరు కాసు బ్రహ్మానందరెడ్డి గారండి. కాసు బ్రహ్మానందరెడ్డి గారు అప్పటిదాకా ఉర్దూ అధికార భాషగా ఉంది, దాన్ని తెలుగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషగా ప్రకటిస్తూ చట్టం చేసిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారు. 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి? సో పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న ముఖ్యమైన అంశాలు మొత్తం 14 అండి. సో దీని ఆన్సర్ 14. ఇక్కడ కొన్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు, దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారైతే ఉప ముఖ్యమంత్రి తప్పనిసరిగా తెలంగాణ ప్రాంతం వారై ఉండాలి. ఇది ఇందాక చెప్పుకున్నది 60:40% మంత్రులు నిష్పత్తి ఉండాలి. మంత్రిమండలిలో 60% మందికి ఆంధ్రులకి, 40% మంది తెలంగాణ ప్రాంతం వారికి ఉండాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు మొదటి 5 ఏళ్ల వరకు పూర్తిగా తెలంగాణ స్థానికులకే కేటాయించాలి. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో ప్రవేశానికి స్థానికత ప్రాతిపదికన ప్రాధాన్యత ఇవ్వాలి. హైదరాబాద్ రాష్ట్రం వచ్చే మిగులు ఆదాయాన్ని అంతా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలి. ఈ మిగులు ఆదాయాన్ని లెక్కించడానికి మరియు దాని వినియోగాన్ని పర్యవేక్షించడానికి ఒక ఆర్థిక కమిటీని ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో సలహాలు ఇవ్వడానికి ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. ఈ మండలిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రమే సభ్యులుగా ఉండాలి. ఈ మండలికి అభివృద్ధి ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు మరియు ఉద్యోగ విషయాల్లో కొన్ని అధికారాలు కూడా ఇవ్వాలి. హైదరాబాద్ రాష్ట్రంలో అధికార భాషగా ఉన్న ఉర్దూ మరియు దాని సంస్కృతిని రక్షణ కల్పించాలి. తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ భాషను అప్పటి వరకు కొనసాగిస్తూ తెలుగు భాష వాడకాన్ని క్రమంగా పెంచాలి. సో ఇవన్నీ కూడా పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న 14 అంశాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలండి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్ మరియు హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఏ సంవత్సరం వరకు కొనసాగాలని నిర్ణయించారు? సో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏ సంవత్సరం వరకు కొనసాగించాలని నిర్ణయించారంటే 1962 వరకు ఈ కాంగ్రెస్ కమిటీ ఏదైతే హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్లో కొనసాగాలి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ కమిటీ అక్కడ కొనసాగాలని చెప్పి
62 వరకు ఇలా కొనసాగాలని చెప్పి నిర్ణయించడం జరిగిందండి. కాబట్టి ఆన్సర్ 1962. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టానికి ఆమోదం తెలిపిన అప్పటి రాష్ట్రపతి ఎవరు? హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ గాట్ అసెంట్ టు ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్? సో ఈ యాక్ట్ వచ్చేసరికి మన భారతదేశ రాష్ట్రపతి ఎవరు అని అడుగుతున్నారండి. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దాని మీద సంతకం పెట్టిన రాష్ట్రపతి. ఎస్ఆర్సి నివేదిక ఆధారంగా, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ నివేదిక ఆధారంగా అప్పటి వరకు ABCD అనే రాష్ట్రాలు ఉండేవండి. వాటిని రద్దు చేయడం వల్ల భారతదేశంలో ఎన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి? సో అప్పుడు దాకా ఉన్న ABCD రాష్ట్రాలు రద్దు చేసేసి కొత్తగా రాష్ట్రాలను ఏర్పాటు చేశాం. కాబట్టి మొత్తం ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి అంటే దాని ఆన్సర్ 14 ఏమో భాషా ప్రయుక్త రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయండి. సో ఆన్సర్ 14, 6. సో ఆంధ్రప్రదేశ్తో కలిపి అప్పుడు మొత్తం ఏర్పడ్డ రాష్ట్రాల సంఖ్య 14, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 6. ఆంధ్ర రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి అయిన బెజవాడ గోపాలరెడ్డి గారు ఆంధ్ర మరియు మద్రాసు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పేరేంటి? సో దీని ఆన్సర్ వచ్చేసరికి పటాస్కర్ కమిటీ అండి. ఆంధ్రాకు తెలంగాణకు కాకుండా ఆంధ్రాకు ఇటు తమిళనాడుకు మధ్య కూడా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేయబడ్డ కమిటీ పటాస్కర్ కమిటీ. ఇది ఇచ్చిన నివేదిక ఆధారంగానే మనకి తిరుపతిని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగిందండి. సో ఈ కమిటీ సూచన మేరకు తిరుపతిని ఆంధ్ర రాష్ట్రంకి కేటాయించడం జరిగింది పటాస్కర్ కమిటీ. 1956లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఏర్పాటైనప్పుడు తొలి సభాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? సో మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఫస్ట్ స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? సో దాని ఆన్సర్ వచ్చేసరికి అయ్యదేవర కాళేశ్వరరావు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి మొదటి స్పీకర్ అండి, అయ్యదేవర కాళేశ్వరరావు గారు. సో నీలం సంజీవ్ రెడ్డి మొదటి ముఖ్యమంత్రి ఆంధ్ర ఠాగూర్, KV రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రి, కాసు బ్రహ్మానందరెడ్డి తొలి ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్కి అండి. తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు, తొలి డిప్యూటీ స్పీకర్ కల్లూరి సుబ్బారావు, తొలి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. సో ఇవి కొంతమంది పదవులండి, ఇంపార్టెంట్ పదవులు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదటి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1956లో సో వీళ్ళు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, తొలి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అలాగే ప్రతిపక్ష నాయకుడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన ఆపరేషన్ పేరేమిటి? సో దీని పేరు ఆపరేషన్ పోలో అండి. ఆపరేషన్ పోలో అనే ద్వారా హైదరాబాద్ నిజాం పాలనలో ఉండేది, దాన్ని తీసుకొచ్చి భారతదేశ సమైక్యలో విలీనం చేయడం జరిగింది. సో ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13న జరిగింది. భారత సైన్యం జనరల్ JS చౌదరి నేతృత్వంలో ఈ చర్యను చేపట్టింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయి హైదరాబాద్ను భారత్ యూనియన్లో విలీనం చేయడానికి అంగీకరించారు. 1952 హైదరాబాద్ రాష్ట్రంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత బూరుగుల రామకృష్ణారావు గారు తొలి ముఖ్యమంత్రిగా అక్కడ బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ APSRTC ఎప్పుడు ఏర్పాటైంది? సో దీని ఆన్సర్ 1958 ఏప్రిల్ 11న APSRTC ఏర్పాటైందండి. డేట్ అవసరం లేదు, సంవత్సరం బాగా గుర్తుపెట్టుకోండి, 1958. అలాగే 1959లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఏర్పాటైంది. భారతదేశపు మొదటి దళిత ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్కి రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? మొదటి దళిత ముఖ్యమంత్రి అంటే భారతదేశానికి మొదటి దళిత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ యొక్క రెండవ ముఖ్యమంత్రి ఎవరు అంటే దామోదరం సంజీవయ్య గారు. సో ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా దామోదరం సంజీవయ్య గారు నిలిచారు. అదేవిధంగా ఒక్కసారి కూడా ఎన్నికల్లో ఓటమి లేని వ్యక్తిగా కూడా దామోదరం సంజీవయ్య గారికి పేరుందంటండి. ఆంధ్ర సాహిత్య అకాడమీని ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది? ఆంధ్ర సాహిత్య అకాడమీని ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగిందంటే ఆన్సర్ 1957లో ఆంధ్ర సాహిత్య అకాడమీని స్థాపించారు. అలాగే సంగీత నాటక అకాడమీ కూడా 1957లోనే స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ లలిత కళల అకాడమీ 1961లో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్ 1963లో స్థాపించబడింది. తెలుగు అకాడమీ 1968లో స్థాపించబడింది. సో అవి గుర్తుపెట్టుకోండి.
ఠాగూర్ యొక్క శత జయంతి పురస్కరించుకుని 1961లో హైదరాబాదులో నిర్మించిన రవీంద్ర భారతిని ఎవరు ప్రారంభించారు? సో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క 100వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేశారంటే 1961లో దీన్ని ప్రారంభించింది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖ నాయకుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి తెన్నేటి విశ్వనాథం గారండి. తెన్నేటి విశ్వనాథం గారు ఈ నినాదంతో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి తెన్నేటి విశ్వనాథం గారు. తెలంగాణ ఉద్యమం కారణంగా 1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన వ్యక్తి ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి కాసు బ్రహ్మానందరెడ్డి గారండి. ఈయన తన పదవిని కోల్పోవడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదటిసారి ప్రారంభమైంది 1971లో. సో ఈయన కాలంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 1967లో జాతికి అంకితం చేయబడింది. అలాగే 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఇదే కాలంలో ఉత్తర కోస్తాలో నక్సలిజం కూడా ప్రవేశించింది. ఇదంతా కాసు బ్రహ్మానందరెడ్డి గారి కాలంలో జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణ బిల్లు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు గరిష్ట భూ పరిమితి చట్టం చేసిన వ్యక్తి అండి ఈయన పివి నరసింహారావు గారు. ఇతని కాలంలోనే జై ఆంధ్ర ఉద్యమం కూడా జరిగింది. ఈ జై ఆంధ్ర ఉద్యమం కారణంగానే పివి నరసింహారావు గారు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించబడింది? అప్పటి రాష్ట్ర గవర్నర్ ఎవరు? సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాష్ట్రపతి పాలన 1973లో ఏర్పాటు చేయబడడం జరిగింది. అప్పటి రాష్ట్ర గవర్నర్ కందుబాయ్ దేశాయ్. సో ఆ జై ఆంధ్ర ఉద్యమం కారణంగా పివి నరసింహారావు గారు రాజీనామా చేయడంతో మన ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. 1972లో జై ఆంధ్ర ఉద్యమం రావడానికి ప్రధాన కారణం ఏంటి? వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద జై ఆంధ్ర మూమెంట్ ఇన్ 1972 అంటే ముల్కీ నిబంధనలపై ఏర్పడ్డ అసంతృప్తి అండి. సో ఆన్సర్ బి. ఒకసారి దాని గురించి చూద్దాం. సో 1972లో సుప్రీంకోర్టు ఈ ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవని వాటిని కొనసాగించవచ్చని తీర్పిచ్చింది. దీంతో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్ర ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముల్కీ నిబంధనలు తమ హక్కులను కాలరాస్తున్నాయని, దీనివల్ల తమకు ఉద్యోగాలు దక్కవని భావించారు. దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కావడం, ఆయన ప్రభుత్వం ముల్కీ నిబంధనల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఆంధ్ర ప్రాంత నాయకులు మరియు మంత్రులు ఆయనపై ఒత్తిడి పెంచారు. జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో పదవులకు రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం మెజారిటీని కోల్పోయి పరిపాలన నిర్వహించడం అసాధ్యంగా మారింది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితి ఉందని భావించి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి 1973 జనవరి 18న రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ మధ్య ఉద్రిక్తలను తగ్గించేందుకు 1973లో 6 సూత్రాల పథకాన్ని అమలు చేసిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారండి. వెరీ ఇంపార్టెంట్. 6 సూత్రాల పథకం 1973 ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఉన్న విభేదాలు తగ్గించి 2 ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని కృషి చేయడం, దానికోసం 6 సూత్రాల పథకం 1973 సెప్టెంబర్ 21న ప్రకటించబడింది. ఆ 6 సూత్రాలు ఇక్కడ మీకు కొంచెం ఇంపార్టెంట్గా ఇక్కడ మెయిన్ టాపిక్ ఇవ్వడం జరిగింది. ఒకటి, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం, విద్యా సదుపాయాల విస్తరణ, స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉద్యోగాల్లో ఒక స్థాయి వరకు స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వడం, అంటే రాష్ట్ర స్థాయి రాజధాని ఉద్యోగాలు మినహా మిగతా అంతా స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వడం, ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, వివాదాల పరిష్కారం కోసం ఒక పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, పై 4 సూత్రాలు రాజ్యాంగ భద్రత కల్పించడానికి రాజ్యాంగ సవరణ చట్టం రూపొందించడం, ముల్కీ నియమాలు తెలంగాణ ప్రాంత కమిటీ రద్దు చేయడం. సో ముల్కీ నియమాలు రద్దు చేయడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రాంతీయ కమిటీని కూడా ఈ 6 సూత్రాల పథకం ద్వారా రద్దు చేయడం జరిగింది. సో 6 సూత్రాల పథకాన్ని అమలు చేసి రాష్ట్రపతి పాలన తీసివేసి జలగం వెంగళరావు గారిని ముఖ్యమంత్రిగా అప్పుడు నియమించడం జరిగింది. 1975లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? సో ఆన్సర్ వచ్చేసరికి విజయవాడ. ఒకసారి కరెక్టేనండి. హైదరాబాద్లోనే మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. 1975లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే హైదరాబాద్లో నిర్వహించబడ్డాయి. సో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975లో హైదరాబాద్లో జరిగాయి.
రెండవది 1980 కౌలాలంపూర్ మలేషియాలో, మూడవది 1990 మారిషస్లో, నాలుగవది 2012 తిరుపతిలో, ఐదవది 2017 హైదరాబాద్లో నిర్వహించడం జరిగిందండి. 2026 జనవరిలో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల వార్తల్లో సమాచారం వచ్చింది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 6 సూత్రాల పథకాలు చట్టబద్ధం చేయడానికి 32వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ ఏది? సో ఇందిరాగాంధీ ప్రకటించిన 6 సూత్రాల పథకాలు చట్టబద్ధం చేస్తూ రాజ్యాంగంలో 32వ రాజ్యాంగ సవరణ చేస్తూ ఒక కొత్త ఆర్టికల్ చేర్చబడింది. ఆ ఆర్టికల్ ఏంటంటే 371D అండి. సో ఆర్టికల్ 371D అనేది భారత రాజ్యాంగంలోని ఒక ప్రత్యేక నిబంధన. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఈ ఆర్టికల్ ప్రధానంగా విద్య మరియు ఉద్యోగాల విషయాల్లో స్థానికులకు రక్షణలు కల్పించడం కోసం రూపొందించబడింది. ఈ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975ను జారీ చేశారు. దీనినే సాధారణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు లేదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని పిలుస్తారు. ఈ 371D కింద రాష్ట్రంలో అన్ని జిల్లాలను జోనులుగా విభజించడం జరిగింది. ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్గా పిలుస్తారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29న స్థాపించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? సో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నది భవనం వెంకట్రామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారండి. 39B ఆన్సర్. సో పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చినందుకు ఎన్టీ రామారావు గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సాధించారు. 1956 నుండి అవిచ్ఛిన్నంగా కొనసాగిన కాంగ్రెస్ పాలనకు 1953లో తెలుగుదేశం పార్టీ అడ్డుకట్ట వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సారా నిషేధ ఉద్యమం మొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైంది? సో ఆన్సర్ దోబగుంట, నెల్లూరు జిల్లాలో ఈ సారా నిషేధ ఉద్యమం ప్రారంభమైందండి. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆవిడ పేరు దోబగుంట రోసమ్మ. 1994లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం జరిగింది. సో 93లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 94లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధర్మ మహామాత్య పదవికి ఎవరిని నియమించబడ్డారు? సో ఎన్టీ రామారావు ప్రభుత్వం ధర్మ మహామాత్య అనే ఒక పదవిని ఏర్పాటు చేసిందండి. దానికి ఎవరిని నియమించారు అంటే ఈవి రామిరెడ్డి గారిని ధర్మ మహామాత్యగా నియమించడం జరిగింది. సో ఈ ధర్మ మహామాత్య అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అవినీతిని అరికట్టడం కోసం ఏర్పాటు చేయబడ్డ పదవి అండి. ఎన్టీ రామారావు గారిపై నాదెండ్ల భాస్కర్రావు గారు తిరుగుబాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు అని కూడా అడుగుతాడండి. రామ్లాల్ గిరా. సో ఎన్టీ రామారావు గారు బైపాస్ సర్జరీకి విదేశాలకి వెళ్తారండి. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఆశ చూపి నాదెండ్ల భాస్కర్ గారు ఏం చేస్తారంటే తన వైపు తిప్పుకుని ఎన్టీ రామారావు గారికి మెజారిటీ లేదు, వీళ్ళందరూ నాకు అనుకూలంగా ఉన్నారని చెప్పి అప్పటి గవర్నర్ రామ్లాల్ గిలా గారిని ఒప్పించి ముఖ్యమంత్రి పదవిని చేపడతారండి. సో ఇది అప్పుడు జరిగింది. సో నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మొదటిసారిగా ఎప్పుడు రద్దు చేయబడింది? సో ఎమ్మెల్సీ మీకు అందరికీ తెలిసింది, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఉంటారని, శాసనసభతో పాటు శాసన మండలి కూడా ఉంటుందని. అది మొదటిసారిగా రద్దు చేయబడిందండి. ఎప్పుడు అంటే 1985లో ఎన్టీ రామారావు గారు దీన్ని రద్దు చేయడం జరిగింది. 1958లో మనకి ఏర్పాటు అయిందండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 2 సంవత్సరాల తర్వాత శాసన మండలి ఏర్పాటు చేయబడింది. 1985లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని తీసుకున్న నిర్ణయం మేరకు శాసన మండలి రద్దు చేయబడింది. మళ్ళీ 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ శాసన మండలిని తిరిగి ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి అత్యంత దీర్ఘకాల ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. దక్షిణ కొరియాలోని సెమావుల్ ఉడాంగ్ ఉద్యమం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడిన పథకం ఏది? సో సౌత్ కొరియా సీమావుల్ అండూంగ్ అనే ఉద్యమం ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడ్డ పథకం జన్మభూమి పథకం అండి. జన్మభూమి పథకం ఆంధ్రప్రదేశ్లో 1997 ఫిబ్రవరి 20న మొదటిసారిగా ప్రారంభించబడింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం మరియు గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు ప్రోత్సహించడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1999లో ఏర్పాటు చేయబడింది.
ఆంధ్రప్రదేశ్లో ఈ సేవా కేంద్రాలు ఎప్పటి నుంచి ప్రారంభించామంటే ఇవి కూడా 1999 నుంచే ఈ సేవా కేంద్రాలు ప్రారంభించబడ్డాయండి. తర్వాత 2011లో వాటిని మీ సేవగా మార్చారు. ఫస్ట్ ఈ సేవ 1999, తర్వాత 2011లో అది మీ సేవగా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్వహించిన పాదయాత్రకు పెట్టిన పేరేంటి? 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారండి. దానికి పెట్టిన పేరు మహాప్రస్థానం. సేవే మార్గం ప్రేమే లక్ష్యం అనే నినాదంతో చిరంజీవి గారు 2008లో ప్రారంభించిన రాజకీయ పార్టీ ఏది అంటే ప్రజారాజ్యం పార్టీ అండి. తర్వాత దీన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే కొణిజేటి రోసయ్య గారు ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 2011లో స్థాపించారండి. ఆన్సర్ వచ్చేసరికి సి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు? సో జనసేన పార్టీ స్థాపించబడిన సంవత్సరం 2014 అండి. సో 51 సి. తెలంగాణలో ఎక్కువగా స్థానికేతరులు ఉన్నారని నివేదిక ఇచ్చిన తర్వాత 610 జీవోను ఎవరి కాలంలో జారీ చేశారు? సో అత్యంత వివాదాస్పదమైన జీవో అండి 610 జీవో. ఒక్కసారిగా ఉద్యోగుల్ని తమ ప్రాంతాలకు తరలి వెళ్ళిపోమని తీసుకొచ్చిన జీవో 610 జీవోను ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985లో 610 జీవోను జారీ చేశారు. ఈ జీవో ప్రధాన ఉద్దేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనను సరిచేయడం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల ఉద్యోగుల్లో స్థానికేతను తొలగించి ఆ స్థానాల్లో స్థానికులను నియమించడం కోసం తీసుకొచ్చిన జీవో అండి ఇది 610 జీవో. 2001 జూన్లో చంద్రబాబు నాయుడు గారు 610 జీవో అమలుకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ పేరు గిర్గ్లానీ కమిషన్. ఇది కూడా ఇంపార్టెంటే మనకి. 610 జీవోపై చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటి అని అడగవచ్చు. గిర్గ్లానీ కమిషన్. సో 610 జీవో అంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే పని చేయాలి, మిగతా జిల్లా వాళ్ళు అర్జెంటుగా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నట్టు నిబంధనలు జారీ చేయడం జరిగిందండి. కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడు స్థాపించారు? సో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అంటే 2001లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి టీఆర్ఎస్ని. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది అంటే శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిందండి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్లో ఇక్కడ అసలు ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాలకు స్థానికత వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు అప్పట్లో తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అక్కడ హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, తెలంగాణ వారు కూడా చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తీర్పు, సో అందరూ చేసుకోవచ్చు, ఇక్కడేమి స్థానికత హైదరాబాద్కి వర్తించదు, ఇది రాజధాని ప్రాంతంలో ఎవరైనా చేసుకోవచ్చు అని ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో ఒక్కసారిగా తెలంగాణ వాదం బయటకు వచ్చిందండి. తెలంగాణలో అల్లర్లకు దారి తీసింది. ప్రత్యేక తెలంగాణ వాదం బలపడడానికి ఇది మరింత కారణమైంది. దీని ఆధారంగా కేసీఆర్ గారు అప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దానికి ఆయన పెట్టిన పేరు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పి నామకరణం చేస్తూ నిరాహార దీక్ష చేశారండి ఆయన. ఈ పరిస్థితుల్లో వేయబడ్డ కమిటీయే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. ఈ కమిటీ 6 పరిష్కార మార్గాలు చెప్పింది. అందులో అత్యుత్తమంగా సమైక్యాంధ్రగా కొనసాగడాన్ని అది సిఫారసు చేసింది. అయితే అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా కొన్ని ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవాలని సూచించింది. కాకపోతే తెలంగాణలో హింస పెరిగిపోవడం, ఆత్మహత్యలు, అల్లర్లు ఎక్కువడంతో ఈ ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం సమ్మతిని తెలిపిందండి. సో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో 5 సభ్యులు ఉన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రణబీర్ సింగ్ గారు నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అబూ సలేహ్ షరీఫ్ గారు, ఈయన ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందిన వ్యక్తి, రవీందర్ కౌర్ గారు ఐఐటి ఢిల్లీలోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగ ప్రొఫెసర్, వినోద్ కే దొగ్గల్ గారు మాజీ కేంద్ర హోం సెక్రటరీ, ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు. సో ఏ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది? అధికారికంగా తెలంగాణ మరియు నూతన ఆంధ్రప్రదేశ్గా విడిపోయాయి అంటే 2 జూన్ 2014 అండి. సో అది ఆన్సర్. సో అక్కడతో మనకి ఈ సెషన్ ముగిసిందండి. సో ఇక్కడతో మనకి విశాలాంధ్ర కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయేంత వరకు వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అందులోని ముఖ్యమైన అంశాలు బాగా ఏవైతే ఎగ్జామ్స్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉందో దాని మీద ఒక వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ.